ప్రభువునమున చేరి వచ్చిన మీకందరికీ ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిన వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి 2వ దినవృత్తాంతాల గ్రంథము మనకు తెలిసినటువంటి వాక్య భాగం మరొకసారి చూసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. 17వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. యూదా వారందరూ యెహోషాపాతును పన్ను ఇచ్చుచూ ఉండిరి. అతనికి ఐశ్వర్యము ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకుంటకు అతడు తన మనసును దృఢపరచుకున్న వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేశను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీ వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నిజంగా నీ యొక్క వాక్య భాగముల నుంచి కొన్ని నిమిషాలు ధ్యానించుకుంటుండగా మీ సహాయాన్ని అనుగ్రహించాను. దేవా, మీరే మాట్లాడండి. మనుషులు మాట్లాడితే వ్యర్థం కానీ నిజంగా తండ్రి మీ యొక్క జ్ఞానంతో నాయన మాకు జ్ఞానాన్ని అనుగ్రహించి చక్కగా నాయన అర్థం చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మా రక్షకుడును మా ప్రభునైన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క యూదారాజు ఆసా కుమారుడు అని మనకు 17వ అధ్యాయం 1వ వచనంలోనే మనకు చూస్తాం. తన తండ్రి మరణించిన తర్వాత యెహోషాపాతు అతనికి రాజుగా అవడం మనకు చూస్తాం. ఇక్కడ ఈ యొక్క రాజ్యం విషయంలో మనం ఆలోచించినప్పుడు, కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. ఇక్కడ దేవుడు తన రాజ్యాన్ని స్థిరపరుచున్నట్లుగా మనకు చూస్తాం. దేవుడే అతని చేత రాజ్యమును స్థిరపరచెను, తన రాజ్యము బలపరుచుకునని 2వ వచనంలో రాస్తాడు. యూదా వారందరూ తర్వాత ఆయనకు పన్ను చెల్లించడం, తర్వాత తన ఐశ్వర్యం ఘనత మెండుగా, తర్వాత ఆయన యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు తన మనసును దృఢపరుచుకుని వాడై. ఇప్పుడు చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవతా స్తంభములన్నిటిని ఆయన తీసివేయడం జరుగుతుంది. సో ఇది తర్వాత కొంత ముందుకు వెళ్తే 16వ అధ్యాయంలోకి తన తండ్రి ఆసాను కొంచెం ఆలోచించినట్లయితే ఆసా ఏం చేస్తున్నాడంట. ఒకసారి 16వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. ఆసా యెహోవా మందిరము రాజనగరందున్న ఒక్కసంలోని వెండి బంగారం తీసి దమస్కులో నివాసం చేసి సిరియా రాజుకు బెన్హదదు దూతల చేత పంపి. ఈయన ఏం చేస్తున్నాడంటే ఆసా డిఫరెంట్ గా ఉన్నాడు. ఆసా దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వాడుగా లేనట్టుగా మనం చూస్తాం. ఈయన మనసులను ఆశ్రయిస్తున్నాడు. తన రాజ్యాన్ని స్థిరపరచుకున్నటకు దేవుని మందిరములో ఉన్నటువంటి ఆ యొక్క వెండి లేదా బంగారు వీటన్నిటిని కప్పంగా అంటే వాళ్ళకు ఇస్తున్నాడు అనమాట. ఇచ్చి వాళ్ళను సంధి చేసుకుంటున్నాడు. సో ఈ రాజ్యంలో ఉన్నటువంటి వస్తువులను పంపించి ఆయనకు తన సంధిని కుదుర్చుకుంటున్నట్టుగా మనం చూస్తాం. రాజ్యంలో ఉన్నటువంటి వస్తువులే కాదు కానీ దేవుని మందిరంలో ఉన్నటువంటి వాటిని కూడా ఇయ్యడానికి ఆశ వెనకాడివాడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాటిని కూడా ఇచ్చేస్తున్నాడు, కానీ దేవునిపై ఆధారపడడం లేదనమాట. దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నాకు యుద్ధంలో లేదా నా రాజ్యాన్ని స్థిరపరిచాడు అనే విషయాన్ని ఆశ ఎప్పుడు ఆలోచించని వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునిపై ఆధారపడని వ్యక్తిగా ఆశ ఉన్నట్లుగా మనం చూస్తాం. అదే విధంగా మనం చూసినట్లయితే ఈ విధంగా సంధి కుదుర్చుకొని కొద్ది రోజులు తన ఉన్న తర్వాత తను ఏం చేస్తున్నాడంటే దీర్ఘదర్శి అయిన ఒక వ్యక్తి 7వ వచనంలో మనం చూస్తే వచ్చి చెప్తే రాజ్యంలో విషయంలో అని ఆయన చేసినప్పుడు ఆశ అతని మీద కోపగించి 10వ వచనంలో దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందున ఆశ అతని మీద కోపగించి రౌద్రం చూపి బందీ గృహంలో వేశాను. సో నీ రాజ్యము యథార్థం గల వారి బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమున సంచారము చేయుచున్నది విషయం నీవు మతి తప్పి ప్రవర్తించితివి అని ఆశ గురించి ఆ యొక్క దీర్ఘదర్శి చెప్పినాడు.
యథార్థంగా నువ్వు బ్రతకడం లేదు, ఆ ఈ యొక్క రాజ్యాన్ని యథార్థంగా బలపరుచుకోవటం లేదు. యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నది కాబట్టి అన్ని చూస్తున్నాడు ఆయన. నువ్వు దేవుని ఆశ్రయించడం లేదు అని, మనుషులను నువ్వు మాత్రమే ఆశ్రయిస్తున్నావు అనే విషయాన్ని ఆయన ఆ యొక్క సిరియా రాజుకు తనకు సంధి ఉన్నట్లుగా ఆ విషయాన్ని చెప్తున్నప్పుడు ఈయన కోపగించినాడు. ఎవరు? ఆస. కోపగించి ఆ యొక్క దీర్ఘదర్శిని బందీ గృహంలో వేసినట్లుగా మనం చూస్తాం. తర్వాత దాన్ని బాధ పెట్టినట్లుగా మనం చూస్తాం. అందుకే ఏమంటాడంటే, మతి తప్పిన వానిగా నువ్వు ప్రవర్తించితివి అని 9వ వచనంలో రాస్తాడు ఆ విషయం. సంచారం చేయొచ్చు, ఈ విషయంలో యందు నీవు మతి తప్పి ప్రవర్తించితి గనుక ఇది మొదలుకొని నీవు యుద్ధములే కలుగును నీకు అని అక్కడ ఆ యొక్క ప్రవక్త తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. తర్వాత ఆస ఏలుబడి యందు తన యొక్క పాదంలో జబ్బు పుట్టెను అని 12వ వచనంలో రాస్తాం. బహు బాధపడి ఆ విషయంలో యెహోవా యొద్ద విచారణ చేయక అని రాయింది. అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఏమంటున్నాడు ఆసా యొక్క జీవితాన్ని మనం చూస్తే, ఆయన యెహోవా యొద్ద విచారణ చేయడంలే. ప్రతి విషయం, అంటే రాజ్యాన్ని స్థిరపరచుకునే విషయంలో లేదా రాజ్యాన్ని కాపాడుకునే విషయంలో చూసినట్లయితే దేవుని ఆశ్రయించడంలే. తర్వాత తనకు ఇది తప్పు అని తెలియజేసినప్పుడు కూడా తప్పుని చెప్పిన వాళ్ళను బందీ గృహంలో వేస్తున్నట్లుగా మనం చూస్తాం. తర్వాత తనకు దేవుడు ఒక జబ్బును పాదంలో కలుగజేసినట్టుగా మనం చూస్తాం. చేసినప్పుడు అతడు దేవుడు అప్పుడైనా తన స్థితిని మార్చుకొని దేవుని యుద్ధకు వచ్చి పశ్చాత్తాప హృదయంలా పడే స్థితిలో అతను కనబడుతున్నట్లుగా మనకు లేదనమాట. సో ఆయన ఏం చేస్తున్నాడంటే వైద్యులను ఆశ్రయించడం. వైద్యులను ఆశ్రయం తప్పు కాదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నదే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. తర్వాత అతడు పితరులతో కూడా నిద్రించినట్లుగా మనం చూస్తాం. 41 సంవత్సరం, అంటే తక్కువ వయసులోనే తాను 41వ సంవత్సరంన మృతి పొందినట్లుగా మనం చూస్తాం. తక్కువ ఏజ్ లోనే. కారణం ఇది మనం ఆలోచించినప్పుడు ఆస యొక్క జీవితాన్ని దేవుని యందు ఆధారపడలే, మనుషుల వైపు చూస్తున్నాడు. తర్వాత దేవుని దగ్గర పశ్చాత్తాప హృదయం అనేది కలగడం లేదు. కాబట్టి తన యొక్క జీవితాన్ని అర్ధాంతరంగా కొన్ని దినాల్లోనే ముగించినట్లుగా మనం చూస్తాం. కానీ తన కుమారుడు అయినటువంటి యెహోషాపాతు అలా చేయడంలే. ఇతనికి భిన్నంగా ఉంటున్నాడు. ఇతనికి భిన్నంగా తన యొక్క జీవితాన్ని చూసినట్లయితే తన రాజ్యమును బలపరుచుకొనెను అనే విషయాన్ని అక్కడ రాస్తున్నాడు. తర్వాత తను ఏం చేస్తున్నాడంటే తన తండ్రి నడిచినట్టుగా అతను నడచడంలే. ఏమైందంటే యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినంలో నడుచు మార్గంలో నడుచుచు బయలుదేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు అని అక్కడ రాయబడి ఉంది. ఇంకోటి ఏంటంటే ఇశ్రాయేలు వారి చర్యలు వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఆయన ఆజ్ఞలను అనుసరించి యెహోషాపాతు నడిచినాడట. ఆయన అంటే దేవుని ఆజ్ఞలను వెంబడిస్తూ తన యొక్క రాజ్యాన్ని బలపరుచుకుంటున్నాడు. తన తండ్రికి విరుద్ధంగా ఆస ఏ విధంగా అయితే చేశాడో తన తప్పును ఇతను రిపీట్ చేయడంలే, దేవుని దగ్గర వెళ్ళాడు. అందువల్లనే కాబట్టి యెహోవా అతని రాజ్యము స్థిరపరిచెను అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యూదా వారందరూ ఆయనకు అప్పు అతను ఇచ్చడం వల్ల ఆయన ఐశ్వర్యం ఘనత కలిగాను. తర్వాత అక్కడ ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి దేవతా స్తంభములన్నీ యూదాలో ఉన్నటువంటి వాటిని తీసివేస్తున్నట్లుగా ఆ యొక్క 6వ వచనంలో రాయబడి ఉంది కదా. ఇక్కడ మనం ఇద్దరికి కంపేర్ చేసినప్పుడు రాజ్యం స్థిరపరచుకునే విషయంలో యెహోషాపాతు చాలా చక్కటి ప్లాన్, ఒక చక్కటి నిర్ణయాన్ని తన జీవితంలో యేసుక్రీస్తు దేవుడే, యెహోవాయే దేవుడు, ఆయనే నాకు సహాయం చేస్తాడు, ఆయనే నాకు ప్రతిదీ ఇస్తాడని తన రాజ్యమును ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని ఆజ్ఞలు ఒబే అయినాడు. దేవునికి విధేయత చూపినాడు. దేవుని మార్గాన్ని ఎంచుకున్నాడు. అందువల్లనే తన రాజ్యము స్థిరపరచబడింది. మనం చూసినట్లయితే యెహోవా ఇక్కడ ఎన్నో వచ్చినట్టు మొత్తం చుట్టుపక్కల రాజ్యములన్నీ కూడా అతనికి కప్పము చెల్లించే స్థితికి వెళ్ళిపోయినాయి. ఎన్నో వచనంలో అంటే 10వ వచనంలో ఉందన్నమాట. యూదా దేశము చుట్టూ ఉండు
దేశములు రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయం వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. యుద్ధానికి రావాలంటేనే ఇంకా యెహోషాపాతు దగ్గరికి భయం వేసే స్థితికి అంతగా దేవుడు అతన్ని బలపరిచాడు, అంతగా ఆశీర్వదించాడు. ఇంకా మనం చూసినట్లయితే కింద యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశం మందు కోటలను పట్టణాలన్నీ కూడా కట్టించినాడు. తర్వాత యెహోషాపాతు యొక్క స్థితిని మనం చూసినట్లయితే వీళ్ళు యూదా సహస్రాధిపతుల్లో ప్రధానుడు ఆజ్ఞా యుద్ధ ఎంతంట 3,00,000 మంది పరాక్రమశాలులు ఉన్నారంట. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. 3,00,000 మంది అంటే ఆయన యుద్ధం చేయడానికి అంతమంది పరాక్రమశాలు. కింద మనం చూసినట్లయితే అమన్యా యుద్ధ 2,00,000 మంది. తర్వాత పరాక్రమశాలులు దాదాపు ఇక్కడ 2,00,000 మంది కేడేము వద్ద ఉన్నట్లుగా మనం చూస్తాం. దాదాపు 10,00,000 మంది నియర్ బై. చూడండి ఎంత సైన్యము, ఎంతగా దేవుడు యెహోషాపాతును ఆశీర్వదించాడు. కారణం దేవునికి విధేయత, దేవుని మార్గములు, దేవుని ఆజ్ఞలు, ఆయన కట్టడలను, ఆ యొక్క దేవతలన్నింటినీ తీసివేసి దేవునికి ఇష్టంగా బ్రతికినాడు. కాబట్టి యెహోషాపాతు జీవితాన్ని లేదా ఆ యొక్క రాజ్యాన్ని ఎంతగా బలపరిచినట్లుగా మనము చూస్తాం కదండి. కాబట్టి దేవుని దగ్గర మనం ఉంటే దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదం లేదా ఆ యొక్క దీవెన ఎంతగా ఉంటదంటే అంతగా చూడండి. దాదాపు 8,00,000 మంది ఆ యొక్క పరాక్రమశాలు అంటే చాలా ధైర్యవంతులు లేదా యుద్ధంలో నైపుణ్యం ఉన్నవారు. అలాంటి వారిని దేవుడు ఆ యొక్క యెహోషాపాతుకు అనుగ్రహించి తన రాజ్యాన్ని చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా తనకు విధేయులుగా లేదా లోబడుతున్నట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా తన యొక్క తండ్రి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే మనసును ఆశ్రయించి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాటిని కూడా అప్పము చెల్లించి తన యొక్క జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నట్లుగా మనం చూస్తాం కదండి. మనం కూడా మన జీవితాల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వాలనేది దేవుని ఆజ్ఞలు మొదటగా. అందుకే అంటారు నా నీతిని, నా రాజ్యాన్ని మీద మీకు ఏమి కావాలో అనే విషయాన్ని మనం చూస్తాం. కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఈ యొక్క కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో మనకు అందరికి తెలుసు. ఏమంటారంటే దేవుడు ఆశీర్వదించినటువంటి విధానంలో నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుడు ఆశీర్వదించే అది అసలు మనుషులు వర్ణించలేని విధంగా ఆ యొక్క ఆశీర్వాదం ఉంటుంది. అందుకే మనుషులు ఒకటి ఆలోచిస్తే దేవుడు అంతకంటే మంచి ప్లాన్ ఆలోచించుంటాడు. కానీ మనం దేవుని సన్నిధిలో దేవుడు నాకు ఇది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు ఆలోచిస్తాం. కానీ దేవుడు అంతకంటే ఇంకొక ప్లాన్ మనకు ఉంచినట్లుగా మనం చూస్తాం. అందుకే దేవుడు గిన్నె నిండి పొరలడం అంటే ఇంకా ఎక్కువైపోయి కిందికి పారలేంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా లూకా రాసిన సువార్త 5వ అధ్యాయంలో నేను చూడపోయాలని ఇష్టపడుతున్నాను. వారు వేసిని చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిరిపోవచ్చుండగా. రాయబడిన మాటను మనం ఆలోచిస్తే దేవుని మాటకు వాళ్ళు కూడా శిష్యులు సీమోను వేసినప్పుడు వలలు సీమోను అయిన ధోనిలో ఆయన వేసినప్పుడు అక్కడ వాళ్ళు రాత్రంతయు ప్రయాసపడ్డారు, కానీ మాకు ఏమీ దొరకలేదని అంటాడు సీమోను. అందుకని వారు ఏమంటాడు, నీ మాట చొప్పున వలలు వేతుము అని చెప్పినప్పుడు వారి వలలు పీలిపోతున్నాయంట, పీలిపోవచ్చుండగా. తర్వాత అదే అధ్యాయంలో కింద చూస్తే ఎన్ని దోణలు దించినారో తెలుసా? ఆ యొక్క చేపలు చాలా దోణలు వాళ్ళు దించినట్లుగా మనం చూస్తాం. ఆ చేపలు వారు వచ్చి 2 దోణులు మునుగునట్లుగా నింపిరి. 7వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. నిజంగా ఒక్క చేప కూడా పడని స్థితి, ఒక్క చేప కూడా రాత్రంతయు ప్రయాసపడని స్థితి ఒక ఆలోచించి, తర్వాత దేవుడు వచ్చిన తర్వాత ఆ యొక్క 2 దోణులు అంటే దోణి అనేది చాలా పెద్దగా ఉంటది. అలాంటి 2 దోణుల చేపలు పట్టారు, పిగిలిపోతున్నాయంటే వాళ్ళు అవి పట్టలేక వాళ్ళని సంజ్ఞలు చేస్తున్నారంట, రండి 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 రండి, చేపలు విస్తారంగా పడుతున్నాయి. ఇది దేవుడు ఆశీర్వదిస్తే ఇలాగుంటది.
దేవుడు మనలో మన జీవితంలో అప్లై చేసుకుంటే, లేదా దేవుని మన జీవితానికి ఆహ్వానిస్తే ఈ విధంగా ఉంటదని మనకు తెలియజేస్తున్నాం కదా. ఎంతగా బ్లెస్ చేశాడో ఆ యొక్క మనం అర్థం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా యోబు గురించి ఆలోచించినప్పుడు, యోబు యొక్క జీవితంలో మొత్తం సర్వము కోల్పోయినప్పుడు యోబు గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే అక్కడ అంతగా రెండంతల అధికంగా యెహోవా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికంగా యెహోవా అతనికి దయచేసాను. నిజంగా కదా చూస్తే దేవుడే మనకు ప్రతిదీ ఆయన. అందుకే ఈయన అంటారు కదా, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయాను ప్రతిదీ. ఇంత మాట, ఇంతైన లోతైన అనుభవంలోకి మనం కూడా వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం కదా. మనకు పేద స్థితిలో, దీన స్థితిలో, మనకున్నా లేకున్నా మనము దేవుని తప్పక ఆశ్రయించవలసిందే. నిన్ను మరణము నీ దరి చేరేంత వరకు నువ్వు దేవుని సన్నిధిలో ఉండవలసిందే. అది నీకు ఏ స్థితి అయినా కానీ, ఐశ్వర్యంలాగా ఉన్నటువంటి వారైతే దాని విషయమే దేవుడు లెక్క అడిగేవాడుగా ఉంటున్నాడు. మనం చూస్తే ఇంకా యోబు తర్వాత యోసేపు యొక్క జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు, ఆ యొక్క గుంటలు పడివేసిన తర్వాత ఆ యొక్క రాజ్యానికి అధిపతి ఒక్క దేవుని కొంచెం యథార్థంగా ఉన్నాడు కాబట్టి కదా, తన రాజ్యాన్ని ఎంతగా అదే రాజుగా వేసి తన అన్నలకు సైతము ఆహారాన్ని సిద్ధపరిచిన వ్యక్తిగా మనం చూస్తాం. అబ్రహాం చూసినప్పుడు అసలు సంతానం లేని వ్యక్తి మనం చూస్తే ఇసుక రేణువుల వాళ్ళ ఎంతగా. ఇది దేవుడు ఆశీర్వదించేటువంటి బ్లెస్సింగ్స్. దేవుని దగ్గర మనము ఆయన మార్గం ఎందుకు నడిస్తే, ఆయన ఆజ్ఞలు మనం గడుపుకుంటే అది ఈ లోకంలో ఉన్న వారు ఆశ్చర్యపడే విధంగా. ఇక్కడ చూసినాం కదా, లూకా వార్తలో వాళ్ళ ఆశ్చర్యం పొందినారట, విస్మయం ఉంది. ఏంది ఇది పరిస్థితి? అప్పుడు వాళ్ళకు గుర్తొచ్చింది ఎన్నో విషయాలు. అంటే 10వ వచనం ఉన్నది, విస్మయం ఉందిరి అని ఆ యొక్క చేపలు పట్టే ఇద్దరు వ్యక్తులు, సిమోను అని పేదరు కదా. విస్మయం, ఆశ్చర్యం. ఇక్కడ కూడా యెహోషాపాతు చూసినప్పుడు తన యొక్క ఇంతగా దేవుడు తన రాజ్యాన్ని ఆశ్రయించాడు. కానీ యెహోషాపాతు 18వ అధ్యాయం 1వ వచనం, తనకు ఐశ్వర్యము ఘనతయు అధికంగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యముంది. ఇక్కడ కొంత పొరపాటు చేస్తున్నట్లుగా మనం చూస్తాం. యెహోషాపాతు ఏమంటే అక్కడికి వెళ్ళి ఏమంటున్నాడంటే అతనితో, నేను నీ వాడను, నా జనము నీ జనులు, నీతో కూడా యుద్ధంలోకి వచ్చేదను అని అతనితో చెప్పారు. ఇక్కడ యెహోషాపాతు ఆ యొక్క ఆహాబుతో కలిసి దేవుని యుద్ధ విచారణ చేసి చెప్తాననే విషయాన్ని చెప్పడంలా, నా జనమే నీ జనము, నీ జనమే నా జనము, యుద్ధానికి వెళ్దాంపా అనే విషయాన్ని ఆలోచిస్తున్నాడు తప్ప, నేను ఉండు రాజు గారిని దేవుని దగ్గర విచారణ చేసి యుద్ధానికి పోదామా లేదా, నేను దేవుని దగ్గర కనిపెట్టి నీ దగ్గరకు వస్తాననే విషయాన్ని ఆలోచించడంలే. ఇంకా ఐశ్వర్యం ఘనత వచ్చింది కదా, ఇంకా దేవుణ్ణి కొంతవరకు పక్కన పెట్టినట్టుగా మనం చూస్తాం. అందువల్ల ఈ యొక్క ఇదే అధ్యాయంలో చూసినట్లయితే 29వ వచనంలో నుంచి నేను చదువుతున్నాను. 18వ అధ్యాయం 29వ వచనంలో వాళ్ళు ఆ యొక్క విషయాన్ని చూసినప్పుడు సిరియా ఆ యొక్క యుద్ధానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ యొక్క యుద్ధంలో ఇశ్రాయేలుతో యుద్ధము చేయుడి. అప్పుడు యెహోషాపాతు రథాధిపతులతో అతడు ఇశ్రాయేల్ రాదనుకొని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొని యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. సో యుద్ధ భూమిలో నిలబడ్డాడు. ఆ యొక్క సిరియా సైన్యం అంతా యెహోషాపాతు చుట్టుముట్టింది. ఇక యెహోషాపాతును చంపేంత స్థితికి వెళ్ళిపోయినప్పుడు తనకు అర్థమైపోయింది. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా, యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. 18వ అధ్యాయం 31వ వచనం. ఇక్కడ అప్పుడు దేవుడు గుర్తొచ్చినప్పుడు మొరపెడుతున్నాడు, అయ్యా క్షమించు అని పశ్చాత్తాపడుతున్నాడు. అందువల్ల ఏం చేశాడు తెలుసా, దేవుడు అతనికి యుద్ధ నుండి వారు తొలగిపోవునట్లుగా చేసెను. యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోయినట్లుగా, ఎవరు ఆ సైనికులంతా ఆ యొక్క యుద్ధ భూమి నుంచి, ఇతడు ఇశ్రాయేల్ రాజు కాదు, ఇతడు మనం చంపవలసిన వ్యక్తి కాదు అని దేవుడే వారి యొక్క మనసును మార్చివేశాడు.
దేవుడే వారి యొక్క ఆ యొక్క సైనికుల మనసును, ఆ యొక్క రాజు మనసును ఏం చెప్పాడంటే, రాజు మీరు ఇజ్రాయెల్ రాజు అయితే మాత్రమే చంపండి, మిగతా ఏ రాజు అయినా ఎవరైనా కానీ అదుగులైనా వారిని మీరు చంపొద్దు అనే విషయాన్ని ఆ యొక్క చీరకు చెప్పినట్లుగా మనం చూస్తాం కదా. ఎంతగా దేవుడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు దేవుణ్ణి నమ్మిన వ్యక్తులు. కానీ మనమే, దేవుడు మనకు అన్ని ఇచ్చాడు కానీ మనం కొంత నెగ్లెక్ట్ చేస్తున్నాం కదా. ఆ యొక్క దేవుని ఇచ్చినటువంటి ఈ యొక్క ఆయుష్ అయితేనేమి, ఈ యొక్క జీవితంలో మనకు ఇచ్చినటువంటి ప్రతిదీ దేవుడు ఇచ్చినది. దాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తులు కలిగిన వారంగా ఉండక దేవుని ఇంకా నిందించే వారంగా, నాకేమి ఇచ్చావు, ఏముంది నాకు, వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారని మనం ప్రశ్నించే వారంగా ఉన్నాం. కానీ ఉన్న దాంట్లోనే దేవునికి ఎంతగా నమ్మకంగా ఉన్నాం, ఎంతగా దేవుని కీర్తిస్తున్నాం, ఎంతగా ఆధారపడుతున్నాం. కాబట్టి మనం చూసినట్లయితే తర్వాత ఈ యొక్క ఇజ్రాయెల్ రాజు చనిపోతాడు. ఆ యొక్క విషయాన్ని మనం చూస్తే అతని కవచపు బంధుకములలో అతడు గాయం కలిగెను. అనవసరంగా ఒక వ్యక్తి చేశాడు. రాజు అతన్ని కొట్టినప్పుడు అనుకోలేదన్నమాట. గురి చూడకే అని రాయబడింది అక్కడ. గురి చూడకే కొట్టినాడట. విల్లు వేసినప్పుడు ఇజ్రాయెల్ రాజుకు తగిలి అతడు ఆ యొక్క తర్వాత సాయంత్రం చనిపోయినట్లుగా మనం చూస్తాం. పొద్దుకి వెళ్ళి అతడు చనిపోయాను. సో నిజంగా తన ఈ యొక్క యెహోషాపాతు దగ్గర మరణం పొంచి ఉంది, దగ్గరగా చుట్టూ సైనికులు చేరిపోయారు. కానీ దాని నుంచి దేవుడు కాపాడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వ్యక్తికి ఎప్పుడు దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మనుషులను ఆశ్రయించక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని ఆశ్రయించాలి. ఆశ మనుషులను ఆశ్రయించినాడు, తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. కానీ యెహోషాపాతు దేవుణ్ణి ఆశ్రయించినాడు కాబట్టి తన రాజ్యాన్ని స్థిరపరచుకున్నాడు. కాబట్టి ఈ రోజు కూడా మనకు దేవుడిచ్చినటువంటి దానిలో మనకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధమై ఉన్నామని తెలియజేస్తూ ఈ యొక్క సమయాన్ని దేవుని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్.